అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి నాడు తప్పకుండా చదవవలసిన ఆ శ్రీరామ పట్టాభిషేక సమయంలో మకుటధారణ ఘట్టానికి సంబంధించిన శ్లోకాలైతే చూద్దాము. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్త తేజసం తస్యాన్వవాయ రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాదనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాద్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. పూర్వము బ్రహ్మ నిర్మించిన రత్నమయమైన తేజస్సుతో ప్రకాశించుచున్న కిరీటమును సభామధ్యములో ఉన్న వివిధ రత్నములు పొదిగిన పీఠముపై యథావిధిగా ఉంచెను. పట్టాభిషేక సమయమునందు పూర్వము మనుచక్రవర్తి, తరువాత క్రమముగా ఆయన వంశమునకు చెందిన రాజులందరూ ఆ కిరీటమును ధరించెడివారు. ఆ మహాసభా భవనము బంగారము చేత అలంకరింపబడెను. చాలా విలువైన వస్తువులతో శోభించుచుండెను. అనేక విధములైన చాలా అందమైన రత్నములతో అది చిత్రవర్ణమై ఉండెను. పిదప రత్నపీఠముపై ఉంచిన ఆ కిరీటమును తీసి వశిష్ఠుడు రాముని శిరస్సుపై అలంకరించెను. అనంతరము ఋత్విక్కులు రామునకు ఇతరలంకారములు చేసిరి. విన్నారు కదండి. ఈ శ్రీరామనవమి నాడు మకుటధారణ సర్గ లేదా కనీసం మకుటధారణకు సంబంధించిన ఈ శ్లోకములనైనా పారాయణం చేయడం విధి. శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని పట్టాభిషేక సర్గ నుండి మకుటధారణ ఘట్టానికి సంబంధించిన శ్లోకాలివి. ధన్యవాదములు. మీరు కూడా ఈ శ్రీరామనవమి నాడు ఈ శ్లోకాలను చదివి ఆ శ్రీరాముని కృపకు పాత్రులు కాగలరు. జై శ్రీరామ్.